హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హైకోర్టులో సంచలన తీర్పండి. పెన్షనర్లకి శుభవార్త. పెండింగ్ బకాయిలని జమ. పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏడాది నుంచి ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ జీవితం మొత్తం రాష్ట్రానికి సేవ చేసినప్పటికీ రాజకీయ నిర్లక్ష్యం, అవినీతి కారణంగా రిటైర్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. బిల్లుల క్లియరెన్స్ కోసం 15% కమిషన్, అవినీతి రాజ్యం. ఉద్యోగుల పెండింగ్ ఇంక్రిమెంట్ బిల్లులు, జనరల్ జీపీఎఫ్, గ్రాట్యుటీ సరిగ్గా క్లియర్ చేయడం లేదు. ఆర్థిక శాఖ అధికారులు మరియు కొందరు బ్రోకర్లు కలిసి రిటైర్ ఉద్యోగులపై 15% కమిషన్ వేస్తూ ఉన్నారు. దీనిలో 10% ఆర్థిక శాఖ సిబ్బందికి, మిగతా మొత్తం బ్రోకర్లకైతే వెళ్తుంది. ఒక్కో ఉద్యోగి కనీసం 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. ఈ విధంగా ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా ఉద్యోగులకు సరైన స్పందన రావటం లేదు. అవినీతికి అడ్డుకట్ట కోసం హైకోర్టునైతే ఆశ్రయించారు ఉద్యోగులు. ఒక్కో ఉద్యోగి 10,000 నుంచి 15,000 ఖర్చు పెట్టి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. హైకోర్టు విచారణలో ప్రభుత్వ నిర్లక్ష్యంని తప్పుబట్టి 6 వారాల్లో వడ్డీతో సహా చెల్లింపులు చేయాలనైతే హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం చాలా మంది రిటైర్ ఉద్యోగులు తమ హక్కులను పొందేందుకు హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. పెండింగ్ లో ఉన్న మొత్తం మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రస్తుతం 2,200 కోట్ల విలువైనటువంటి రిటైర్ బెనిఫిట్స్ బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. 15 నెలలు దాటిన బిల్లులు క్లియర్ చేయకపోవడం వల్ల వేలాది ఉద్యోగులు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ రోజునే అందాల్సిన బెనిఫిట్స్ ఏడాది పైగా ఆలస్యం కావడంతో ఆందోళన కలిగించే విషయం ఇది. మరి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం అయితే ఉందండి. ఉద్యోగుల డిమాండ్లు, ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి. బ్రోకర్ల ద్వారా కమిషన్లను వసూలు చేసే వ్యవస్థపై కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. ఉద్యోగ విరమణ రోజునే బెనిఫిట్స్ విడుదలయ్యేలాగా కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు నష్టపోతే వారికి తగిన నష్టపరిహారాన్ని అందించాలి. బిల్లుల కోసం అవినీతి పరుల వద్ద కమిషన్ కట్టాల్సిన పరిస్థితిని తక్షణమే తొలగించాలి. ఉద్యోగ జీవితంలో అనేక ఏళ్లు ప్రభుత్వానికి సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగుల వారి హక్కుల కాలయాపన చేయడం అన్యాయమే కాదు, అవినీతి చర్య కూడా. ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను గౌరవించి వెంటనే పెండింగ్ బిల్లులను క్లియర్ చేయకపోతే ఉద్యమాలు తథ్యం. ఇకనైనా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఐక్యంగా నిలిచి తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విధంగా రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్స్ పై అవ్యాహత హక్కుల కోసం ఈ విధంగా అయితే పోరాటం అండి. సో మొత్తానికి హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇలా చేయడము, కమిషన్లు తీసుకోవడము ఇది చట్ట విరుద్ధము, నేరము. కాబట్టి 6 వారాల్లో వడ్డీతో సహా తిరిగి వారి యొక్క బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించాలని అయితే పెన్షనర్లకి మద్దతుగా తీర్పు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.